అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో కోళ్ళు బాగా పెంచుతారు. కోడి పుంజులు పెంచి వాటిని చిన్నప్పటి నుంచి కోడి పందాలు వేయడానికి కోడికి ఎలా పోట్లాడాలో నేర్పుతారు. ఆ కోడి పందాలలో 2 ఊళ్ళ మధ్యన పందెం వేస్తారు. ఒక ఊరి గెలిస్తే ఆ గెలిచిన ఊరి పెద్ద చెప్పినట్టు ఓడిపోయిన ఊరి పెద్ద చెయ్యాలి. ఆ 2 ఊళ్ళ మధ్యన ఒక పెద్ద కొండ. ఆ కొండ చుట్టూ పంట పొలాలు, ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడికి 2 ఊళ్ళ కోళ్ళు మేత మేయడానికి చాలా కోళ్ళు, కోడిపుంజులు వస్తాయి. అయితే ఆ కోళ్ల మందలో 2 కోడిపుంజులు ఎప్పుడూ పోట్లాడుకుంటాయి. నువ్వెంత అంటే నువ్వెంత అని ఒక కోడిపుంజు చాలా అహంకారంతో పాటు కోపం కూడా ఉండేది. ఆ కోడిపుంజుకు, మేము మేత మేసిన తరువాత మీరు మేత మేయాలి. మీరు కోడి పందెంలో ఓడిపోయిన ఊరు, అందుకే. ఇంకొక కోడిపుంజు అంటుంది, మీరు మోసం చేసి గెలిచారు. దొంగ కోడి కత్తులు పెట్టి ఆ కోడిపుంజుకి బాగా గాయాలైతే మీ మీద పోటీ చెయ్యలేక ఓడిపోయింది. గెలిచిన కోడిపుంజు అంటుంది, సరే, మనల్ని పందెం వేసి ఊళ్ళే గెలుస్తాయి. అయితే మనం ఎందుకు పందెం వేసుకోకూడదు? మనిద్దరం పందెం వేసుకుని ఎవరు గెలిస్తే వాళ్ళు రాజు. ఆ రాజు కోడిపుంజు చెప్పినట్టు చేయాలి. గెలిచిన కోడిపుంజు రాజు జట్టు వాళ్ళు కోళ్ల మేత మేసిన తర్వాత ఓడిన కోడిపుంజు జట్టు వాళ్ళు తరువాత తినాలి. ఈ కొండ దగ్గర కోడి పందెం జరుగుతుంది కాబట్టి గెలిచిన కోడిపుంజు ఈ కొండ పైకెక్కి, నేనే కొండరాజుని, ఈ కొండ చుట్టూ ఉన్న కోళ్ళు నేను చెప్పినట్టు వినాలి అని అంది. సరే అని ఇంకొక కోడిపుంజు పందెంకు సిద్ధమైంది. 2 కోడిపుంజులు తమ శక్తి మేరకు పోరాడాయి. అహంకారపు కోడిపుంజు ఇంకొక కోడిని దొంగ దెబ్బ కొట్టి తీవ్రంగా గాయపడి చివరకు ఓడిపోయింది. అహంకారపు కోడిపుంజు గెలిచి కొండపైకెక్కి, నేనే కొండరాజును అని బిగ్గరగా అరిచి చెప్పింది. ఇంతలో ఒక పెద్ద గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆ అహంకారపు కోడిపుంజు పైన దూకి దాన్ని కాళ్లతో కోడిని గట్టిగా పట్టుకుని పైకి ఎగిరిపోయింది. కొండ కింద ఉన్న ఓడిపోయిన కోడిపుంజు తమ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఓపికతో కొండపైకెక్కి, గెలిచిన కోడిపుంజు జట్టు ముందు తినాలి, ఓడిపోయిన వాళ్ళు తర్వాత తినాలి అని ఎక్కువ తక్కువ అనే భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి, సమానంగా తినాలి అని ఆ కోడిపుంజు చెప్పింది. ఆ మాటలు విన్న కొండ కింద ఉన్న కోళ్ళు అన్నీ కలిసి, కోడిపుంజు నువ్వే మా కొండరాజువి అని గట్టిగా అరుస్తాయి. మేమందరము సమానంగా ఉండాలి అని చెప్పావు కాబట్టి నువ్వే మా కొండరాజువి. ఇలాంటి మాటలు నాయకులే మాట్లాడతారు. నువ్వే మా నాయకుడివి అంటుంటే కోడిపుంజు తీవ్ర గాయాలు, ఓడిపోయాననే బాధ కొద్దిసేపట్లోనే కరిగిపోయింది. కోడిపుంజు సంతోషానికి అవధులు లేవు. నీతి: మితిమీరిన గర్వం ఆరోగ్యానికి ప్రమాదకరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.